సెల్లింగ్ వైపు అయితే ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. సెల్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అయితే చాలా వాలటైల్గా ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఓపెన్ అవడం కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది 300 పాయింట్స్, కానీ రెడీగా ఉందాం. పొజిషన్ తీసుకున్నాక ఏ లాజిక్ పైన తీసుకున్నా, ప్రైస్ యాక్షన్ ఎక్కడ చూసానని చెప్పేసి ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. రెడీగా ఉందాం. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా, ఇక్కడ కూడా అప్డేట్ చేసేద్దాం. ఓకే, సెల్ బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ అయితే కాస్ట్ అయితే నడుస్తుంది 32,637. మన యావరేజ్ షార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,637 అంటే షార్ట్ పొజిషన్ 32,63 డైరెక్ట్ ఇందులో మనం ఎంటర్ చేసుకుందాం. 32,637. ఓకే, ఇంత వాలటైల్ మార్కెట్లో మనం స్టాప్ లాస్ టార్గెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్లేస్ చేయాలి. స్టాప్ లాస్ని అయితే ముందు ప్లేస్ చేసుకుందాం. వన్స్ మన ఫేవర్గా రాగానే మనం టార్గెట్ని అయితే ప్లేస్ చేద్దాం. ఇటువంటి వాలటైల్ మార్కెట్లో ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇట్లా ఒక 2 to 3 పాయింట్స్లో స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మన ఫేవర్లో నడవడం అలా జరిగింది అనమాట. కాబట్టి మనం టార్గెట్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రజెంట్ అయితే మన ఫేవర్లోనే నడుస్తుంది. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో వరకు అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. వద్దులేండి, బెటర్ టు ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో లో వరకు అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాకపోతే ఓకే, 1 or 2 పాయింట్స్ ఎక్కువ పాయింట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ 100 పాయింట్స్ టార్గెట్ ఇటు మళ్ళీ పుల్ బ్యాక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ డే మొత్తం మనకి మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఎగ్జిట్ ముందుగా స్టాప్ లాస్ని అయితే పెట్టుకుందాం. స్టాప్ లాస్ వచ్చేసి ఎంతంటే 32,737. ఓకే, స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేసాం. ప్రజెంట్ అయితే 1200 అట్లా లాస్ అయితే చూపిస్తుంది. మన ఫేవర్లో అయితే రానియండి. మన ఫేవర్లో 3,000 4,000 అట్లా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం స్టాప్ లాస్ని తీసి టార్గెట్ని అయితే పెడదాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వాలటైల్ కూడా అట్లనే ఉండద్ది అనమాట. ప్రీమియమ్స్ మనకి సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ప్రీమియమ్స్ అయితే ఎక్స్పైరీకి దగ్గరగా ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా మార్కెట్ వాలటైల్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉండద్ది అనమాట. మార్కెట్ కొంచెం ఫేవర్కి వెళ్ళేసరికి ప్రీమియమ్స్ ఇంకా పెరిగితే మంచి ప్రీమియమ్స్ దొరుకుతుంది కదని చెప్పి ఆప్షన్ సెల్లర్స్ కాల్ ఆప్షన్స్ అయితే మార్కెట్ పెరిగింది అనుకోండి కాల్ ఆప్షన్ షార్ట్ చేస్తారు. అదే మార్కెట్ కిందకి పడితే పుట్ ఆప్షన్ షార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి ఇంకొక 2 days ఉందనుకుంటున్నా. 2 daysలో మనకి వీక్లీ ఎక్స్పైర్ అయితే ఉంది. కాబట్టి ప్రీమియమ్స్ అయితే చాలా వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఆప్షన్ సెల్లర్స్ అయితే పైకి వెళ్ళేసరికి కాల్ ఆప్షన్ షార్ట్ చేస్తారు, కిందకి వచ్చేసరికి పుట్ ఆప్షన్ షార్ట్ చేస్తారు. ఇంకా మార్కెట్ అయితే ఇంకా ఒక రేంజ్ బౌండ్లో ఉండడానికి వాలటైల్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. ఓకే, ప్రజెంట్ అయితే 700 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇంకొక 37 పాయింట్స్ మనకి ఎగెనిస్ట్గా మార్కెట్ వెళ్ళిందంటే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, చూద్దాం. ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన ఫేవర్లోనే నడుస్తుంది. టార్గెట్కి అయితే దగ్గరలోనే ఉంది. ఇంకొక 50 పాయింట్స్, ఎస్ 5300, 4700 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఫ్రెష్గా లో ఫామ్ చేసింది కదా. ఆ లో వరకు మార్కెట్ వచ్చినట్టయితే మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఎందుకంటే లో పైనే మన టార్గెట్ ఉంది కాబట్టి. ఓకే, 7700, 6600. ఇటువంటి వాలటైల్ మార్కెట్లో మనకి ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ అనేది అంతగా వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే మూమెంట్ ఇచ్చినట్టు ఇచ్చింది, మళ్ళీ వన్స్ మనకి అన్ఫేవర్గా మూమెంట్ ఇచ్చింది అనుకోండి, అంతే ఫాస్ట్గా ప్రీమియమ్స్ అయితే పడిపోతుంటాయి అనమాట. మనకి కళ్ళ ముందటే ఒక 4000, 5000 ప్రాఫిట్ అయితే కనిపించింది. ఒక్క చిన్న క్యాండిల్ చాలు మొత్తం ప్రీమియమ్స్ అన్ని డిగ్ అయిపోతుంటాయి అనమాట. చూద్దాం. ఈరోజు ప్రీమియం డిగ్రీ కూడా అంతగా అయితే ఏం లేదు, కాకపోతే మార్కెట్ అయితే చాలా వాలటైల్గా ఉంది. న్యూస్ వల్ల నెక్స్ట్ ప్రీమియమ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. 9500, 9900 టార్గెట్కి దగ్గరలోనే ఉంది. ఓకే, టార్గెట్ అయితే హిట్ అయింది, దీన్ని ఎగ్జిట్ అయిపోదాం. ఓవరాల్గా అయితే 10,100 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా. లాజిక్ వచ్చేసి సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొంచెం మనం అప్డేట్ చేసేద్దాం. ప్రైస్ యాక్షన్ అయితే చూసా, లోవర్లో ఫామ్ చేసుకుని రావడం, దానిపైన అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు పొజిషన్ అయితే మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు టార్గెట్, ఓకే, దానికంటే ముందు అయితే మీకు ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా. ఓకే, రీఫ్రెష్ అయితే అయింది. 10,100 సంబంధం ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం 932కి మనం పొజిషన్ తీసుకుంటే 942కి మనకి కంప్లీట్ అయితే అయిపోయింది 10 మినిట్స్లో అనుకుంటా. ఓకే, మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం చార్ట్స్ పైకి అయితే వచ్చాం. మనం ఏ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాం, ఎక్కడ నేను ప్రైస్ యాక్షన్ చూసాను అని చెప్పి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్డర్ బుక్లో 932కి నేను సెల్లింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. 932 క్యాండిల్ మనకు వచ్చేసి 32 ఈ క్యాండిల్ లో బ్రేక్ చేయగానే అరౌండ్ ఈ లెవెల్లో అయితే నేను షార్టింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ ఫ్రెష్గా ఒక హై ఫామ్ చేసింది. మీకు ఇన్ డీటెయిల్గా హారిజాంటల్ లైన్ అయితే డ్రా చేసి చూపిస్తా. ఫ్రెష్గా ఒక హై ఫామ్ చేసింది, అదేవిధంగా మార్కెట్ అనేది ఫ్రెష్గా ఒక లో అయితే ఫామ్ చేసింది. తర్వాత మార్కెట్ అయితే ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. తర్వాత మార్కెట్ అనేది లోవర్లో ఫార్మేషన్ కనిపించగానే అరౌండ్ నేను ఈ లెవెల్లో షార్టింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. షార్టింగ్ వైపు పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది కొంత టైం మనకు అన్ఫేవర్గా అయితే నడిచింది, ఒక 2 to 3 మినిట్స్ అయితే. తర్వాత మళ్ళీ మన ఫేవర్లో నడిచిన తర్వాత మన టార్గెట్ అయితే హిట్ అవ్వడం అయితే జరిగింది. ఐ హోప్ ఇక్కడ మనకి సింపుల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మనకు ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనిపించింది అనమాట. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత కూడా మనం షార్టింగ్ వైపు పొజిషన్ తీసుకున్నా సరే ఈజీగా 1:1 టార్గెట్ అయితే దొరికిద్ది అనమాట. ఎందుకంటే నేను కూడా ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా, కాకపోతే నేను డబ్ల్యూ ప్యాటర్న్ అయితే చూడలేదు, నేను లోవర్లో ఫార్మేషన్ చూసాను అనమాట. ఎందుకంటే ఈ హై మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది, అదేవిధంగా ఈ హై అనేది ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. అరౌండ్ నేను ఈ లెవెల్లో షార్టింగ్ వైపు పొజిషన్ తీసుకున్నా. తర్వాత మార్కెట్ అయితే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి తర్వాత మార్కెట్ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. ఐ హోప్ నేను ఏ లాజిక్ పైన తీసుకున్నానో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.